నమస్కారం, శివాభి న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు గ్రంథాలయానికి లైబ్రేరియన్ లేరు, విద్యుత్ నీటి వసతి లేక తప్పని ఇబ్బందులు. సభ్యత్వ నమోదును చురుగ్గా చేపట్టాలి, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకుల వెల్లడి. వచ్చే నెల 11వ తేదీన గంధ మహోత్సవం, గోడ పత్రికలను విడుదల చేసిన దర్గా కమిటీ సభ్యులు. కార్తీక మాసం చివరి రోజున ఆలయాలకు కార్తీక శోభ, ఆలయాలు కోనేరులో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. గూడూరులో ఏర్పాటై ఉన్న మొదటి శ్రేణి గ్రంథాలయానికి గత 4 ఏళ్లుగా లైబ్రేరియన్ లేరు. కేవలం సిబ్బందితోనే గ్రంథాలయం నడుస్తోంది. దీంతో చదువుల ఆదరణకు దూరం అవుతోంది. గ్రంథాలయాల వారోత్సవాలు పేరుకే జరుగుతున్నాయి. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నవంబర్ 14వ తేదీ నుంచి 20 వరకు జిల్లా అంతటా గ్రంథాలయ వారోత్సవాలను ఆయా గ్రంథాలయాల్లో నిర్వహించారు. జిల్లాలోని నెల్లూరు కేంద్ర గ్రంథాలయం, కావలి, గూడూరులోని గ్రంథాలయాలు మొదటి శ్రేణికి చెందినవి. ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, రాపూరులోని గ్రంథాలయాలు ద్వితీయ శ్రేణికి చెందినవి కాగా, మండలాల్లో ఏర్పాటై ఉన్న గ్రంథాలయాలు 3వ శ్రేణికి చెందినవి. గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నడిచే గ్రంథాలయాలకు చాలా వాటికి సొంత భవన వసతి లేదు. జిల్లాలో 27 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగిలిన గ్రంథాలయాలు అరకొర వసతులతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా 1973 ప్రాంతం నుండి గత 3 నెలల క్రితం వరకు గూడూరులోని మొదటి శ్రేణి గ్రంథాలయం అద్దె భవనంలో ఉంది. చదువులకు ఇబ్బందిగా ఉండడంతో దాత కనుమూరు హరిశ్చంద్రారెడ్డి 35 లక్షల వరకు వెచ్చించి స్థానిక సివిసి పార్కులో కనుమూరు సత్యనారాయణ రెడ్డి పేరిట గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. జిల్లాలో మొదటి శ్రేణిగా ఉన్న ఈ గ్రంథాలయానికి లైబ్రేరియన్ లేరు. గత 4 ఏళ్ల నుండి ఈ పోస్టును గ్రంథాలయ సంస్థ భర్తీ చేయలేదు. పదోన్నతులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రంథాలయంలో రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, స్వీపర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. కేవలం దినపత్రికలు మాత్రమే చదువురులకు ఉపయోగపడుతున్నాయి. చాలా కాలం నుంచి పుస్తకాల కొనుగోలు జరగలేదు, సరఫరా కూడా లేదు. జిల్లాలోని గ్రంథాలయాలకు పుస్తకాలను సంస్థ సరఫరా చేయాల్సి ఉంది. అలాగే పురపాలక సంఘం ద్వారా వచ్చే సెస్ నుంచి కూడా పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు. స్థానిక గ్రంథాలయంలో మొదట కొనుగోలు చేసిన పుస్తకాలు మినహా కొత్తవి లేవని చదువురులు పేర్కొంటున్నారు. ఇక్కడ వచ్చే చదువుకునే మొత్తం అభ్యర్థులందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. నీటి వనరులు లేకపోవడం వల్ల చదువుకునే వ్యక్తికి నిద్ర రావచ్చు. దానివల్ల అదే వాటర్ సదుపాయం ఉంటే నిద్రమత్తిపోవచ్చును. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 జేఎల్లు, అలాగే ఇంకా అదనపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి సరైన సదుపాయాలు లేవు. అలాగే కరెంటు కూడా లేదు. లైబ్రరీకి మరిన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు చదువుకోవడానికి అందుబాటులో ఉంచడం వల్ల నిరుద్యోగ సమస్య నిర్మూలించుకొని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం సాధించగలరని మేము ఆశిస్తున్నాం. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవు. దీంతో చదువురులకు గ్రంథాలయం ద్వారా నామమాత్రంగా సేవలు అందుతున్నాయి. స్థానిక గ్రంథాలయ భవనం కొత్తదైనప్పటికీ భవనంలో విద్యుత్ సదుపాయం, నీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. విద్యుత్ వెలుగులు లేకపోవడంతో సాయంత్రం వేళల్లో 1 గంట ముందే గ్రంథాలయం తలుపులు మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక గ్రంథాలయంలో లైబ్రేరియన్ పోస్టు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని రికార్డ్ అసిస్టెంట్ ధనమ్మ తెలిపారు. ఇక్కడ లైబ్రేరియన్ పోస్ట్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం అయితే కరెంట్ కనెక్షన్ లేదు, వాటర్ కనెక్షన్ లేదు. బీజేపీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఆ పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. పార్టీని బలోపేతం చేసేందుకు విరివిగా సభ్యత్వాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని జిఎస్ రాయల్ కళ్యాణ మండపంలో ఆదివారం సభ్యత్వ నమోదుపై బీజేపీ నాయకులు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె కోటేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎలా చేపట్టాలో వివరించారు. గూడూరు పట్టణం, గ్రామీణ మండలంతో పాటు చిలకూరు మండలంలో విరివిగా సభ్యత్వాలను చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆర్ రాజారాం, నాయకులు పనబాక కోటేశ్వరరావు, రమేష్, కోటారెడ్డి, చెంచురెడ్డి, సంజీవనాయుడు, కృష్ణయ్య, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ దగ్గరకు వస్తున్నారు, మీరు మెంబర్షిప్ లో చేరండి, బీజేపీలో జాయిన్ కాండి. ఒక చిన్న కరపత్రం, పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్, మామూలుగా అన్ని పత్రికల్లో కరపత్రాలు ప్రింట్ చేసి పంపించామనుకో అందరికీ ఒక ప్రచారం వస్తుంది. మీ వార్డులో మనకి ఎక్కడైతే వార్డులో చేరే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక సమావేశం నిర్వహించుకొని ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వం నమోదు చేయించుకోవాలి. వాళ్ళ పేరు, వాళ్ళ చిరునామా, వాళ్ళ సెల్ నెంబర్, ఈ పూర్తి వివరాలు కూడా తీసుకోవాలి. ఈ సెల్ నెంబర్ చాలా ముఖ్యమైన విషయం.
మనం దేశంలో ఏం కార్యక్రమాలు చేసుకున్నా ఈ సెల్ నెంబర్లకి మెసేజ్ వస్తుంటుంది. సెల్ నెంబర్ ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు ప్రతి ఒక్కరికి సెల్ నెంబర్ ఉంది. ఆ సభ్యత్వ నమోదులో ఆ సెల్ నెంబర్ కానీ ఇచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీ పథకాలు, కేంద్రంలో ఏం చేస్తున్నాం అన్నీ కూడా మన భాషల్లో ప్రచారం వచ్చే అవకాశాలు ఉంటాయి, మనం తెలుసుకునేదానికి అవకాశాలు. గూడూరులోని సయ్యద్ జాఫర్ మస్తాన్ ఔలియా దర్గా వద్ద వచ్చే నెల 11వ తేదీన గంధ మహోత్సవం వైభవంగా జరుగుతుందని దర్గా అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. స్థానిక దర్గా వద్ద కమిటీ సభ్యులు గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముజావర్ మగ్దూమ్, కమిటీ సభ్యులు గోల్డెన్ హౌస్, మస్తాన్, సందాని భాషా, అస్లాం, ఖాదర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ గూడూరు పట్టణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధ మహోత్సవాన్ని పురస్కరించుకొని రేపు నిషాన్ కార్యక్రమం జరుగుతుంది, అండా కార్యక్రమం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 11, 2014 బాబా గారి గంధ మహోత్సవం జరుగుతుంది. అదే రోజు దర్గా ఆవరణలో గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పై కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని బాబా కృపకు పాత్రలను కోరుకుంటున్నాము. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిన్న దర్గా, వాడుకలో చిన్న దర్గా అని పిలుస్తారు, కానీ పెద్ద దర్గా అది. హజరత్ సయ్యద్ జాఫర్ మస్తాన్ ఔలియా బాబా దర్గా వద్ద కోరిన కోరికలు తీర్చే బాబాగా ప్రతీక చెందినారు. అలాగే ఈరోజు మన చెన్నై నుండి, పొన్నేరు నుండి తన మొక్కు తీరింది చెప్పి చాలా సంతోషంగా ఈరోజు బాబా గారి నిషానికి వచ్చున్నారు. భక్తులందరికీ మనవి, విజ్ఞప్తి, హిందూ ముస్లిం భక్తాగ్రస్తులందరూ కూడా పై కార్యక్రమాలలో పాల్గొని బాబా కృపకు పాత్రతను కోరుకుంటున్నాం. 2 साल से मैं आता हूँ छोटे दरबार को। अल्लाह के फजल से हमारा काम ये एकदम पेश से होता है, हमारा सरकार का है ये। हमें मद्रास में आको हूँ, मजा क्या रहेगा तो हमारा काम एक भी हर एक काम भी क्या मकसद से हमें आते हैं कि वो मकसद पूरी अदा होती है। इसी में ये गूडूर में ही से और नेल्लोर जिला, गूडूर जिला हर हिस्से से कौन से मुल्क में ही कि हमारे भाई बहनों और मुसलमान और गैर कौमों सब जने भी इंशाल्लाह ये दरबार को आको, सब भी आए को इंशाल्लाह तुम्हारी मदद भी पूरी होगी, हमारी सरकार का मदद तुम को रहेगा। హజరత్ వారి గంధ మహోత్సవం 11/12/2014 గురువారం సాయంత్రం 6 గంటలకి గంధ మహోత్సవం జరగద్ది. అంతకుముందు 24/11 సాయంత్రం 7 గంటలకు నిషాన్ కార్యక్రమం జరుగుతుంది. 9/12 మంగళవారం సందల్మాలి అని సందనం సేవ ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. గంధ మహోత్సవం 11/12 తర్వాత మరుసటి రోజు 13/12/2014 రోజు తహలీల్ కే ఫాతిహా. 11/12 గంధ మహోత్సవం, 13/12 తహలీల్ కే ఫాతిహా ఉదయం 6 గంటలకి కార్యక్రమం జరుగుతుంది. ఓజిల మండలం కర్రబల్లవోల్లో పనిచేస్తున్న బీపీఎం చెంచయ్యకు న్యాయం చేయాలని వివిధ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గూడూరులో చేపడుతున్న దీక్షలకు వారు మద్దతు పలికారు. గూడూరు పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఓజిల మండలం కర్రబల్లవోలు బీపీఎం చెంచయ్యకు న్యాయం చేయాలంటూ చేపట్టిన దీక్షలు ఆదివారానికి 14వ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు ఏపీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిశెట్టి ధర్మయ్య మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలను అధికారులు చిన్నచూపు చూస్తున్నారన్నారు. బాధితుడు చెంచయ్య మాట్లాడుతూ తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని వివరించారు. ఈ దీక్షల్లో బాధితుడు భార్య వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి, ఏపీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం. ఇది పోస్టల్ చరిత్రలోనే ఒక పెద్ద మాయన మచ్చగా పరిణమించినటువంటి విషయం. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీల సంక్షేమం మా యొక్క ప్రధాన ఉద్దేశమని ఒక పక్క కుండ బద్దలు కొట్టి చెప్తూ ఉంటే, మరి ఈ పోస్టల్ శాఖలో దుగ్గినాటి చెంచయ్య నిలబడేటువంటి ఈ యానాది ఉద్యోగి, అతనికంటే తర్వాత చేరిన వాళ్ళు కూడా పోస్ట్ మ్యాన్ గా, పోస్టల్ అసిస్టెంట్ గా ప్రమోషన్లు పొంది మరి వాళ్ళు 30,000 రూపాయల దాకా కూడా జీతం తీసుకుంటూ ఉంటే, ఈ దుగ్గినాటి చెంచయ్య అనేటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా 6,000 రూపాయలతో తన భార్య బిడ్డల్ని ఏ విధంగా పోషించుకోవాలనేది అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ అధికారులు మరి పోస్టల్ శాఖలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లైజన్ ఆఫీసర్ అయిన ఆయన విజయవాడ స్థాయిలో ఒక ఆయన ఉంటాడు. ఆయన డ్యూటీ ఏంటంటే ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎక్కడెక్కడ ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఆయన వచ్చి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ చెంచయ్య గూడూరు నుంచి
విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా కూడా అనేక పర్యాయాలు వినతి పత్రాలు సమర్పించుకున్నా అతన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా బీపీఎం పోస్ట్ కి అనౌన్స్ చేసి ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చిన అప్లికేషన్ పరిశీలించి దుగ్గినేటి సంచయ్కి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆయనే స్వయంగా రాలేదు, ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళు పిలుచుకున్నారు. దళితులు సాగు చేసుకుంటున్న భూమిని కొందరు ధ్వంసం చేయడంతో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తప్పుబట్టారు. జామాయిల తోట ధ్వంసం కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనుబోలు మండలంలోని కొండుపాళెంలో దళితులు సాగు చేసుకుంటున్న 6 ఎకరాల జామాయిల తోటను ఇస్లాంపేటకు చెందిన కొందరు ధ్వంసం చేశారని, ఇది తగదని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు భాస్కర్ తెలిపారు. బాధితులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల కార్యదర్శి భాస్కర్ని ఈ మండలంలోని వీరంపల్లి పంచాయతీలో 2001లో 6 మందికి ఒక్కొరికి ఎకరా 66 సెంట్ల లెక్కన ప్రభుత్వం భూమి ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది. అదేవిధంగా పాస్ పుస్తకాలు కూడా మంజూరు చేసి ఉన్నాయి. అయితే వీళ్ళు అప్పటి నుంచి కూడా సాగు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నీళ్లు లేని సందర్భంలో మొదట ఇచ్చినప్పుడు ఈ పొలాలన్నీ కూడా మూడో మొక్క అంతా ఉండింది. సుమారు ఈ 6 మంది 1 లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టి మూడో మొక్క అంతా చదును చేసుకున్నారు. తర్వాత 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పైరు పెట్టుకున్నారు. తొలిమల్లో ఖర్చు పెట్టుకొని పైరు పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెంకటాచల మండలం ఇస్లాంపేట వాళ్ళు నవాబులు నష్టపరిచారు. ఆ విషయం ఎస్ఐ గారికి, రెవెన్యూ వాళ్ళకి, అదేవిధంగా ఎస్పీకి తెలియపరిచినప్పుడు అప్పుడు ఈ యొక్క ఇస్లాంపేట వాళ్ళు మాది పొరపాటు అయిపోయింది, ఇంకోసారి మేము రామని చెప్పని చెప్పుకోవడం జరిగింది. సరే అది అయిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ రెండోసారి వీళ్ళు దుక్కి దున్నుకొని చదువు చేసుకొని మళ్ళీ త్యాగలు ఇతరత్ర పొలాలు వేస్తే అప్పుడు మళ్ళీ రేత్రి పొట్టే వచ్చి మళ్ళీ కూడా దున్నడం జరిగింది. ఇది ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఈ యొక్క పొలాలు మళ్ళీ సొంతం చేసుకుని వాళ్ళు జాంబాల మొలకలు వేసుకుంటే 4 ఎకరాలు వేస్తారు. ఇంకొక 2 ఎకరాలకి వేసుకోవడానికి కోసం నారు కోసం పోతే రేత్రి పొట్టు వచ్చేసి మళ్ళీ ట్రాక్టర్ పెట్టి అతి కిరాతకంగా దారుణంగా దున్ని పారేస్తారు. కాబట్టి ఇప్పుడైనా ఎస్ఐ గారు నికరంగా నిలబడి ఎస్ఐలకి ఎస్టీలకి అండగా నిలబడి వాళ్ళకి మేము ఉండమని చెప్పిన ఒక ధైర్యం కల్పించాల్సిన పరిస్థితి ఎస్ఐ. ఈ ఒక 4 సంవత్సరాల నుంచి మేము 1 సంవత్సరం ఊరి పెట్టాం. 1 సంవత్సరంలో ఊరి పెడితే అట్నే మమ్మల్ని నాశనం చేశారు ఇస్లాంపేట సాహిబులు. మళ్ళీ 2వ సంవత్సరంలో వచ్చి మేము సాగుబడి చేసుకుందామని చెప్పి మట్టి దోలితే గెనాలు దోసుకుంటే ఇవన్నీ వచ్చి మళ్ళీ గెనాలు నాశనం చేశారు. మళ్ళీ 3వ సంవత్సరం వచ్చి మేము జామాలు వేసుకుంటే 3 లక్షల రూపాయలు పెట్టి మాకు దాన ధర్మం రేత్రి వచ్చి పెరికేసి వెళ్ళిపోయినారు. కానీ మేము ఇంక ఎట్ట బతకాలా? మాకుండేది ఇదే భూమి, మాకెక్కడ చెంటు పొలం ఏం లేదు సార్. వాళ్ళు ఏదో అదో ఇదో తలమో పొలమో సంపాదించి మాకు ఇది ఆదరవు ఇచ్చారు. మాకు ఇచ్చింది అది వచ్చి మాకు సాయపడితే అది చాలు సార్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండరామన్య స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజైన శనివారం మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. అలాగే ఆలయ కోనేరులో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో కోనేరులో కార్తీక దీపాల వెలుగులు విరజిమ్మాయి. గూడూరు పట్టణంలోని కర్నాల వీధి ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం రాత్రి మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హర హర శంకర నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః. హర హర శంకర నమః శివాయ. సోమేశ్వర శివ సోమేశ్వరాయ శ్రీ సోమనాథ నమః శివాయ. సోమేశ్వర శివ సోమేశ్వరాయ శ్రీ సోమనాథ నమః శివాయ.
మనుగూరులోని వీరభద్రస్వామి దేవాలయంలో శనివారం రాత్రి అయ్యప్ప మెట్ల పూజ వైభవంగా జరిగింది. ఉభయకర్తగా దినేష్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధి ప్రాంతంలో ఉన్న శ్రీరామ మందిరంలో ఆంజనేయ స్వామికి శనివారం రాత్రి ఆకు పూజ ఘనంగా జరిగింది. భక్తులు పాల్గొని ఆంజనేయుడిని దర్శించుకున్నారు. శ్రీ ఆంజనేయ జ్ఞాన గుణ సాగర జయ కపీశా శ్రీరామ పాద సేవా దురంధరాయ అంజనీపుత్ర పవనసుత నామధేయా ఓ మహావీరా సదా నిను స్మరింతుమయ్యా. గూడూరులోని సత్యసాయి మందిరంలో సత్యసాయి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు గ్రంథాలయానికి లైబ్రేరియన్ లేరు.
విద్యుత్, నీటి వసతి లేక తప్పని ఇబ్బందులు. సభ్యత్వ నమోదును చురుగ్గా చేపట్టాలి. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకుల వెల్లడి. వచ్చే నెల 11వ తేదీన గంధ మహోత్సవం. గోడ పత్రికలను విడుదల చేసిన దర్గా కమిటీ సభ్యులు. కార్తీక మాసం చివరి రోజున ఆలయాలకు కార్తీక శోభ. ఆలయాలు, కోనేరులో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.